నిజంగా చిన్నప్పుడు నా కొడుకు అమాయకంగా ఉంటే ఎంత బుద్ధిమంతుడో అనుకున్నా కానీ పెద్దయ్యాక తెలిసింది వీడు ఎంత కోతినా కొడుకో. కిచెన్ లో నా పనిలో నేనుంటే ఇంకా వాడి పనిలో వాడున్నాడండి. బాడీ లోషన్ తీసుకొని మొత్తం మొహానికి అయితే పూసుకున్నాడు. ఏంటక్కో ఏదో షాపింగ్ చేస్తున్నట్టున్నావు అని అనుకుంటున్నారా? అదేం లేదండి, పక్కన అక్క వాళ్ళ అమ్మకి శారీ తీసుకుంటా అంటే ఇంకా బయటకు వచ్చాము. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే ఇవి కనిపించాయంటే చాలు వామో దయ్యం వస్తుంది అనుకుంటూ ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళము. ఇంకా బయటకు వచ్చినప్పుడు అయితే మరి రియాన్స్ హ్యాండిల్ చేయాలంటే పెద్ద టాస్కే అండి. బయటకు వచ్చామనే సంతోషమే ఉండదండి, అటు ఇటు ఉరుకుతా ఉంటాడు, ఇంకా అవన్నీ పట్టుకోవడమే సరిపోతుంది. స్వీట్ పొటాటో తినక చాలా డేస్ అవుతుందండి, నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి స్వీట్ పొటాటో అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. స్వీట్ పొటాటో చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి. చిన్నప్పుడు అయితే మా అమ్మ మార్కెట్ కి వెళ్తే వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా స్వీట్ పొటాటో తీసుకుని చెప్పేదాన్ని. ఒకవేళ మా అమ్మ తీసుకురాకుండా వచ్చిందంటే మాత్రం ఇంట్లో రచ్చ రచ్చ చేసేదాన్ని, ఆఖరికి చీపురుగట్టే దెబ్బలు కూడా తినేదాన్ని. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేశారా? చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కెమెరా ఆన్ చేస్తే చాలు మనోడైతే తెగ మెలికలు తిరిగిపోతాడు. రియాన్స్ అయితే స్వీట్ పొటాటో తినేస్తున్నాడు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.